రూ. 2 నోటుతో సహా పాత కరెన్సీ ఉన్న వారికి ఉదయాన్నే శుభవార్త. ఈ యొక్క టాపిక్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ కింద పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా నేను కోరుకుంటున్నానండి. ఇక్కడ మనం టాపిక్ చూసినట్లయితే రూ. 2 నోటుతో సహా పాత కరెన్సీ ఉన్న వారికి ఉదయాన్నే శుభవార్త. దీని గురించి తెలుసుకుందామండి. ఇక్కడ మనం టాపిక్లో చూసినట్లయితే ఈ రోజుల్లో ప్రజలు తమ డబ్బును సంపాదించడానికి ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులతో సుపరిచితులైతే అవుతున్నారండి. ఈ విధంగా పెరుగుతున్న ధరలు పెరుగుతున్న కారణంగా ప్రజలు సరైన మార్గంలో వివిధ ఉద్యోగాలు చేయవలసి ఉంటుంది మరియు ఆదాయ వనరులను కూడా వాళ్ళు కనుగొనవలసి ఉంటుందండి. ఈ డిజిటల్ యుగంలో మీరు పాత నోటు అంటే ఓల్డ్ నోట్ అండి మరి మీ పాత నాణ్యాలను అంటే ఓల్డ్ కాయిన్స్ అండి విక్రయించడం ద్వారా చాలా లాభాలు అయితే పొందవచ్చండి. ఈరోజు కథనం ద్వారా మేము మీకు చెప్పబోయే ఆలోచన కూడా అదేనండి, సమస్య గురించి. కాబట్టి స్కిప్ చేయకుండా కథనాన్ని చివరి వరకు చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే కొంతకాలం క్రితం కూడా అంతే అరుదైన రూ. 5 నాణం అండి, మన 5 రూపీస్ కాయిన్ అనేది కదా, అమ్మి ఓ వ్యక్తి 15 లక్షల రూపాయల వరకు సంపాదించిన సంగతి తెలిసిందేనండి. అదేవిధంగా ఇలాంటి అరుదైన నాణ్యాలు నోట్లను అమ్మి లక్షలు సంపాదించవచ్చండి. దీని గురించి అలా తెలుసుకుందాము. ఇప్పుడు మీరు 786 సిరీస్ నంబర్ వంటి పాత రూ. 2 నోట్లు అయితే చూసే ఉంటారండి. అవి కానీ విక్రయిస్తే మీరు అదే లాభాన్ని పొందవచ్చు. ఎందుకంటే ఇది సంఘం యొక్క అత్యంత పవిత్రమైన సంఖ్యగా పరిగణించబడుతుంది 786 అనేది. ఇది రూ. 5 నోటు, మన 5 రూపీస్ నోట్ ఉండేది కదా కావచ్చు, లేదా 30 లేదా 40 సంవత్సరాల పాత రూ. 1 నోటు, రూ. 1 నోట్ ఉండేది కదా కావచ్చండి. ఈ తరహా క్రమం చూసినట్లయితే సంఖ్యతో లక్షలకు అమ్మవచ్చండి. ఈ విధంగా మీరు 30 లేదా 40 సంవత్సరాల చరిత్ర కలిగిన అరుదైన నోట్లు మరియు నాణ్యాలను విక్రయించడం ద్వారా భారీ లాభాలను ఆర్జించవచ్చండి. ఇక్కడ చూసినట్లయితే eBay.com మరియు OLX.com చూసినట్లయితే వెబ్సైట్ లేదా యాప్కి వెళ్ళండి మరియు మీరు ఈ రకమైన గమనికల సమాచారాన్ని మీ ఫోటోతో పాటు మీ కాంటాక్ట్ నెంబర్తో పాటు అప్లోడ్ చేసి సమర్పించండి. దీని తర్వాత మీరు అందించిన సమాచారాన్ని చూసిన తర్వాత ఆసక్తి గల కస్టమర్ ఖచ్చితంగా మీ యొక్క సంప్రదింపు నెంబర్కి అయితే కాల్ చేసి ఈ సమస్య గురించి సమాచారాన్ని పొంది ఆపై మీ నుండి నోట్ లేదా నాణ్యం కొనుగోలు చేస్తారని. అయితే ఈ రోజుల్లో మీ ఇంట్లో అలాంటి నోట్లుగా ఉన్నట్లయితే నాణ్యాలుగా ఉన్నట్లయితే ముందుగా ఈ పని చేసి లక్షలు సంపాదించవచ్చండి. మన దగ్గర కానీ అలాంటి పాత నోట్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరైతే OLXలోకి లేదా eBay.comలోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ మొత్తం ఇచ్చిన తర్వాత మీ దగ్గర ఉన్న నోటు గురించి కానీ కాయిన్ గురించి కానీ డీటెయిల్స్ కూడా ఇవ్వండి. ఎవరైనా సరే దాన్ని కొనుక్కొని ఇష్టం ఉన్న వాళ్ళు కానీ లేదా దానికి సంబంధించిన వాళ్ళు కానీ ఖచ్చితంగా మీకైతే ఫోన్ చేస్తారు. అప్పుడు మీరు మొత్తం కూడా అమౌంట్ ఎంత మాట్లాడుకుని మీరు ఖచ్చితంగా దాన్ని బై చేయొచ్చండి. ప్రకారంగా వాళ్ళైతే బై చేస్తారు, మీకైతే సెల్ అయిపోద్ది. కాబట్టి ఈ విధంగా మీ దగ్గర ఉన్న పాత నోట్ల ద్వారా డబ్బులు సంపాదించే అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి. ఇంకా అదేవిధంగా ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.